శివభక్తులందరి కోసం ఈ రోజు కథ. ఒక చిన్న గ్రామంలో హరినాథ్ అనే బాలుడు ఉండేవాడు. అతని వయసు 10 సంవత్సరాలు మాత్రమే. కానీ భక్తిలో మాత్రం ఎంతో మించిపోయాడు. అతనికి ఒకే ఒక కోరిక. ప్రతిరోజు శివుడి వద్దకు వెళ్లి పూలు సమర్పించి ఓం నమః శివాయ అని పలకటం మాత్రమే. ప్రతి ఉదయం నది దగ్గరికి వెళ్ళి పూలు కోయటం, వాటిని ఒక చిన్న గిన్నెలో ఉంచుకొని గ్రామం చివరిలో ఉన్న శివాలయానికి వెళ్ళటం, అక్కడ ఆ లింగాన్ని చూసి ఓం నమః శివాయ అని జపించి ఆ పూలని సమర్పించడం. ఆ పూలను సమర్పించి శివునితో తన ముద్దు మాటలతో ఇలా పలికేవాడు: శివ, నాకు అన్ని నువ్వే, నా స్నేహితుడివి, నా తండ్రివి, నా దేవుడివి, అన్నీ నువ్వే అని మాట్లాడుకొని వచ్చేవాడు. ఒకరోజు ఆ ఊరిలో విపరీతమైన వర్షం వచ్చింది. ఆ వర్షానికి ఆ గ్రామం మొత్తం మునిగిపోయింది నీటిలో. అక్కడున్న వారందరూ ఇండ్లలో నుంచి బయటికి రాలేని పరిస్థితిలో ఉన్నారు. అందరూ ఇండ్లలో దాక్కున్నారు. కానీ హరినాథ్ మాత్రం పూలు పూసుకొని ఆలయానికి బయలుదేరాడు. మార్గం మొత్తం గాలి, బురద, వర్షం, మొత్తం ఎటు చూసినా చీకటిగా ఉంది. హరినాథ్ తల్లి తనతో, వద్దు బిడ్డ, ఈ ఒక్కరోజు వెళ్ళొద్దు, ఈ ఒక్కరోజు వెళ్ళకుంటే శివుడు ఏమనుకోడులే, అర్థం చేసుకుంటాడులే అని తనని ఆపింది. అప్పుడు ఆ బాలుడు ఒక చిరునవ్వు నవ్వాడు. అమ్మా, నేను వెళ్ళకపోతే నా శివుడు నా కోసం ఎదురు చూస్తూ ఉంటాడు కదా అని అంటూ ఆ వర్షంలో తన చేతిలో ఉన్న ఆ పూలను తీసుకొని బయలుదేరాడు. అక్కడ ఆ శివలింగం చుట్టూ మొత్తం నీళ్లు ఉన్నాయి. ఇంతటి నీటిలో కూడా అక్కడ కూర్చొని తన చేతిలో ఉన్న పూలని శివునికి సమర్పించి ఓం నమః శివాయ అని జపించాడు. అప్పుడే ఆకాశం నుంచి ఒక మెరుపు వచ్చింది. అతని ముందరున్న శివలింగం నుంచి శివుడు ప్రత్యక్షమయ్యాడు. బిడ్డ, నీ భక్తికి నేను ముగ్ధుడనయ్యాను. నీకంతా మంచి జరుగుతుంది, నీ గ్రామం కూడా రక్షించబడుతుంది అని ఆశీర్వదించాడు. అంతే, ఒక్కసారిగా వర్షం ఆగిపోయింది. ఆకాశం శుభ్రమైపోయింది. చిన్న చీకటిగా ఉన్న గ్రామం ఒక్కసారిగా వెలుతురొచ్చింది. హరినాథ్ ఇంటికి వచ్చాడు. గ్రామంలో ఉన్న వారంతా ఆశ్చర్యపోయారు. తన చేతిలో ఉన్న పూలు చూసేసరికి కనీసం తడవకుండా ఇలా ప్రకాశిస్తూ ఉన్నాయి. చూడండి, ఈ కథ ద్వారా వచ్చిన నీతి ఏంటంటే, నిజమైన భక్తి అంటే ఎన్ని కష్టాలున్నా విశ్వాసం వదలకపోవడం. శివుడు భక్తిని పరీక్షిస్తాడు, కానీ మనిషిని మాత్రం విడిచిపెట్టడు. ఓం నమః శివాయ. శివభక్తులు ఎప్పుడు ఆనందంగా, సంతోషంగా ఉంటారు. ఓం నమః శివాయ.